హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ కీలక జీవో విడుదల పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్లకు అత్యవసర వైద్యం అవసరమైనప్పుడు గుర్తింపు పొందిన హాస్పిటల్స్‌లో మాత్రమే కాకుండా, గుర్తింపు లేనటువంటి హాస్పిటల్స్‌లలో కూడా అంటే మనకు గుర్తింపు లేనటువంటి అంటే మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని హాస్పిటల్స్‌కి ఈ యొక్క హెల్త్ కార్డ్ అనేది ఇంకా రాలేదని చెప్తారు కదా! సో, అటువంటి హాస్పిటల్స్‌లో కూడా వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక జియో ఎంఎస్ నంబర్ 159ని 2014లో ప్రభుత్వం కొన్ని సూచనలతో విడుదల చేసింది. అయితే గుర్తింపు లేని ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పెన్షనర్లు తమ మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను ఏ విధంగా పంపించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు పంపే విధానము. ఉద్యోగులు లేదా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ ప్రతిపాదనను పంపేటప్పుడు చికిత్స పొందిన ఆసుపత్రి ప్రభుత్వ గుర్తింపు పొందినా లేదా పొందిందా లేదా అనే విషయాన్ని ముందుగా పరిశీలించుకోవాలి. గుర్తింపు పొందిన ఆసుపత్రి అయితే ప్రభుత్వ గుర్తింపు పొందినట్లయితే ఆసుపత్రికి గుర్తింపు ఉంటే సంబంధిత సర్టిఫికేట్‌తో పాటు ఈహెచ్ఎస్ లాగిన్‌లో మెడికల్ రియంబర్స్‌మెంట్ ప్రతిపాదనను పంపాలి. విశ్రాంత ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా, ఇతర శాఖల ఉద్యోగులు మాన్యువల్‌గా అయితే సంబంధిత డీఈఓలకు సబ్మిట్ చేయాలి. సో, ఆ తర్వాత స్క్రూటినీ జరిగి ప్యాకేజీ ధరల మేరకు ఈహెచ్ఎస్ ట్రస్ట్ వారు ఈ ఉత్తర్వులను అయితే జారీ చేస్తారు. అనంతరం సిఎస్సి వారు ట్రస్ట్ మంజూరు చేసిన మొత్తంపై మంజూరు ఉత్తర్వులు ఇచ్చి డిఈఓ లాగిన్కి అయితే పంపుతారు. ఒకవేళ గుర్తింపు లేని హాస్పిటల్లో అంటే ప్రభుత్వ గుర్తింపు లేకపోయినట్లయితే చికిత్స పొందినప్పుడు మెడికల్ రియంబర్స్మెంట్ ప్రతిపాదనను ఈహెచ్ఎస్ లాగిన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఈహెచ్ఎస్ వారు ప్యాకేజీ ధరల మేరకు మంజూరు చేస్తారు. అయితే గుర్తింపు లేని హాస్పిటల్లో చికిత్స పొందినందున మంజూరు చేయబడిన ప్యాకేజీ ధరలో 10% తగ్గించి ఉత్తర్వులు ఇస్తారు. అప్పుడు ఆ ఉత్తర్వుల ప్రకారం విశ్రాంత ఉద్యోగులు మంజూరు చేయబడిన మొత్తాన్ని పొందడానికి రిలాక్సేషన్ కోసం ప్రతిపాదనలు పంపుకోవాల్సి ఉంటుంది. రిలాక్సేషన్ కోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే, సో మనకు రిలాక్సేషన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయండి. అవేంటంటే అసలు మరియు జిరాక్స్ 2 సెట్లు రియంబర్స్మెంట్ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒరిజినల్ మరియు 2 సెట్లు జిరాక్స్ కాపీలు తీసుకోవాలి. చికిత్స పొందిన ఆసుపత్రి జెన్యూనిటీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి, జిరాక్స్. అలాగే డిఈఓతో బోనఫైడ్ సర్టిఫికేట్ చేయించుకుంటే వీటిని జత చేసి ఈ పత్రాలను సిఎస్సి దరఖాస్తు చేసుకోవాలండి. ఈ పత్రాలతో సదరు ప్రతిపాదనను సిఎస్సి వారు ప్రభుత్వానికి పంపి ఆర్థిక శాఖ అనుమతి అనంతరం మంజూరు ఉత్తర్వులను అయితే జారీ చేస్తారు. ఇక్కడ గమనికండి, గుర్తింపు పొందిన హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ట్రస్ట్ నుంచి ప్రొసీడింగ్స్ మంజూరై వచ్చినప్పుడు సంబంధిత డిఈఓ ద్వారా ట్రెజరీ బిల్లు పెట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. గుర్తింపు లేని ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటే ట్రస్ట్ నుంచి మంజూరైన తర్వాత మరలా ప్రభుత్వానికి ఆర్థిక శాఖ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పొందడంలో పెన్షనర్లు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు ఇక్కడ చూద్దాము. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు పొందడంలో పెన్షనర్లు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి. ట్రస్ట్ వారు బిల్లులపై రిమార్క్స్ పెట్టినప్పుడు ఆ సమాచారం కేవలం డివిఓకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షనర్కు తెలియకపోవడం వల్ల బిల్లుల ప్రాసెసింగ్ ఆలస్యం అవుతుంది. విశ్రాంత ఉద్యోగులు చాలా వరకు తమ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను చిన్న చిన్న సమస్యలతో సమర్పించగలుగుతున్నారు. కానీ ఇతర శాఖల ఉద్యోగులు బిల్లులు సమర్పించడంలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంతమంది పెన్షనర్లు ఉచిత వైద్యం అందక సొంత డబ్బులతో వైద్యం చేయించుకుంటున్నారు. అయినా క్లెయిమ్ పొందడంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. సంబంధిత డిఈఓలు సంతకాలు పెట్టడంలో జాప్యం చేస్తున్నారు. ఈ మేరకు ఇటువంటి సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం అయితే ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడానికి ఈ క్రింది చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ట్రస్ట్ వారు బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత డిఈఓతో పాటు పెన్షనర్లకు కూడా వ్యక్తిగతంగా పంపించాలి. బిల్లులు పొందే విధానంలో ట్రస్ట్ వారు మార్పులు తీసుకొచ్చి మొత్తం డబ్బును పొందడానికి అవకాశం కల్పించాలి. దీనికోసం పెన్షనర్ల సంఘాలు కృషి చేయాలి.
సంఘాలు మరింత విశ్రాంత ఉద్యోగులకు సమాచారం చేరవేసేలాగా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా గుర్తింపు పొందిన లేదా గుర్తింపు లేని హాస్పిటల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకున్న తర్వాత బిల్లులను సమర్పించి రియంబర్స్మెంట్ పొందవచ్చు. అయితే బిల్లులు సమర్పించేటప్పుడు జాగ్రత్తగా ఉండటం, అవసరమైన పత్రాలను జమ చేయటం చాలా ముఖ్యమండి.